గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. लिखी तो लिखती हूँ मैं, क्या नहीं करना। शाहीन के 2 है ना, उन लिखी तो मैं लिखती हूँ। अब तक ఈరోజు సూర్యాపేట జిల్లా కోలాడ మున్సిపాలిటీలోని 15, 16, 17వ వార్డు ఈ 3 వార్డులు నిమిత్తం అన్ని బూతుల నిమిత్తం మీ ప్రజానికి ఒక ఎస్ఐఆర్ కార్యాచరణకి అయితే ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందే, ఆ ఎనిమిరేషన్ ఫామ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రజానికానికి ఇది ఒక అందరి మన బాధ్యత, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రజానికాన్ని మొత్తానికి ఖచ్చితంగా ఈ కార్యాచరణ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియపడుతున్నాను. ఎనిమిరేషన్ ఫామ్ కూడా 1200 వాటికి 1300 మంది చేరినాయి. 900 దగ్గర పెట్టుకోరు, ఇల్లు దొరకట్లేదా? అది ఫోన్ నెంబర్ చేసి చేస్తారు, బిఎల్ఓ గారు చేస్తారు. ఆమె చెప్తుంది మాకు ఇల్లు దొరకట్లేదు, మీ ఏ ఇల్లు అని తిరగాలి, శ్రీనివాస నగర్లో ఉన్నాం, ఆడ ఉన్నాం. ఈరోజు ఈ వార్డులో అందరూ మన వాళ్ళందరూ వచ్చేసి ఎస్ఆర్ ఫామ్స్ పెట్టుకుందాం. మామూలుగా ఆ ఫామ్ బియ్యంలో కూడా ఇస్తున్నారు. కట్టలు అందువల్ల వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్న ప్రజానికానికి. ప్రతి ఒక్క ఓటరు ఖచ్చితంగా ప్రతి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రికి ఎవరికైనా ఒక్కటే ఓటు ఉండాలి. దీనికి అనేక భేదాభిప్రాయాలు లేవు. ప్రతి మనిషికి ఒక ఓటు ఉండాలా. మన రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మనం కాపాడాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా. అప్పుడే ఒక మంచి నిబద్ధతమైన నాయకుడు వస్తాడు. మనందరూ ప్రజలను గమనించాలా. అది రాయట్లేదు.